వేసవి ఎంటర్ అయిపోయింది. వేడిగాళ్లు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొన్నటి వరకు సాధారణంగా ఉన్నటువంటి ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా 3 నుంచి 4% పెరిగిపోయాయి. ఉదయం కొంత చల్లగా ఉన్నప్పటికీ 10 గంటలు దాటిన తర్వాత ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోతోంది. రానున్న రోజుల్లో జిల్లాలో వేసవి తీవ్రత ఒక రేంజ్ లో ఉంటుందని లెక్కలు వేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి కార్తీక్ అందిస్తారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎండాకాలం అప్పుడే ప్రారంభమైంది. ఎండల తీవ్రత అనేది కూడా పూర్తి స్థాయిలో పెరిగినటువంటి పరిస్థితి. ఉదయం చల్లటి వాతావరణం ఉన్నప్పటికీ కూడా 10 గంటల తర్వాత మాత్రం పూర్తి స్థాయిలో ఎండ వేడిమి వల్ల ఇటు జిల్లా వాసులందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇంకా కూడా ఫిబ్రవరి 10వ తారీఖే ఉంది, ఇంకా శివరాత్రి కూడా ముగియలేదు. అంతకంటే ముందుగానే కూడా ఎండల తీవ్రత అయితే పెరిగిందనే చెప్పాలి. జిల్లా వ్యాప్తంగా కూడా ఇదే రకమైనటువంటి పరిస్థితి. ముఖ్యంగా పడమట మండలాలైనటువంటి మదనపల్లి, తంబలపల్లి లాంటి ప్రాంతాల్లో మరీ ఎక్కువగా కూడా ఈ యొక్క ఎండల తీవ్రత అనేది ఉంది. దానికి తోడు తిరుపతి లాంటి ప్రాంతంలో అయితే ఉదయం 11 గంటల తర్వాత రోడ్డు మీద రాలేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనివల్ల శ్రీవారి భక్తులందరూ కూడా తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడుతున్నారు. భక్తులను ఇబ్బందులు దృష్టిలో ఉంచుకుని ఏదైతే ఆలయాలు ఉన్నాయో ఆ ఆలయాల వద్ద పెయింట్ అనేది కూడా ఏదైతే వైట్ పెయింట్ అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఎండ వేడిని తట్టుకోవడానికి ఈ యొక్క స్కార్ఫ్లు అనేది కట్టుకుంటున్నారు, గొడుగులు అనేది వినియోగిస్తున్నారు. పూర్తి స్థాయిలో గతంలో ఉన్నటువంటి అనుభవాలు ఆల్రెడీ నగరవాసులకు గుర్తున్నాయి కాబట్టి ఈసారి మాత్రం అలా ఎండ వేడిమికి వడదప్పకు గురి కాకుండా మాత్రం జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. అయితే ప్రతి చోట కూడా గత 3-4 రోజుల నుంచి కూడా ఈ యొక్క ఎండల తీవ్రత అనేది కూడా 4% మేర ఒక్కసారిగా కూడా పెరిగినట్టుగా కూడా ఏదైతే అధికారులు చెప్తున్నటువంటి మాట. వాతావరణ శాఖ కూడా గత 4-5 రోజుల తర్వాత మరింత ఎండ వేడిమి అనేది కూడా పెరుగుతుందని చెప్పి ఇప్పుడే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఎండల తీవ్రతలకు సంబంధించి ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని మీద కూడా ఇప్పటికే అధికారులు కూడా సన్నిద్ధమవుతున్నారు. ఓవైపు రైతులు కూడా వేసినటువంటి పంటలన్నింటినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇలాగా టెంపుల్ సిటీ తిరుపతిలో కూడా పెద్ద ఎత్తున ఎండల తీవ్రత అయితే పెరిగిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుందనేది మాత్రం ఇంకా చెప్పాల్సిన పని లేదంటూ ఉన్నారు. ఇప్పటికే ఫిబ్రవరి మాత్రమే ఉంది, ఇంకా మహాశివరాత్రి అయిన వెంటనే ఎండలు మరింత పెరుగుతాయనేటువంటి అంచనాకైతే అధికారులు ఉన్నటువంటి నేపథ్యంలో మార్చి ఇక దాని తర్వాత ఏప్రిల్ మేలో ఎలా ఉంటుందనేది మాత్రం ఊహకందని విధంగా ఉంది. ఇప్పటికే దాదాపు 44 డిగ్రీలకు పైగా కూడా వచ్చే 10-15 రోజుల తర్వాత నుంచే ప్రారంభమయ్యేలాగా కూడా పరిస్థితి ఉందంటూ కూడా అధికారులు చెబుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా వాసులు అందరూ కూడా ఎండ వేడిమి తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు పాటించాలంటూ కూడా అధికారులు చెబుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సెన్సేటివ్ కార్తీక్ అంటే తిరుపతి నుండి.